మీ ఏసీ ఇలా గనక ఉంటే ఖచ్చితంగా ఈ కాపర్ పైప్స్ అయితే పాడైపోతాయి. ఖచ్చితంగా లీక్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా ఇలాంటి కండిషన్ వరకు తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు నీట్‌గా సర్వీస్ అయితే చేసుకోండి. హలో అండి. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. ఇది ఎల్‌జీ ఏసీ అయితే లాస్ట్ టైము కంప్లీట్‌గా ఓపెన్ చేసి సర్వీస్ చేశాము. రిస్కీ సైట్. ఇది కూడా సేము. ఈ పక్క ఏసీ కూడా అలాగే లోపలికి వాటర్ అనేది కారిపోతుంది. సో, అందువల్ల కస్టమర్ అది చూసారు. అంతా ప్రాపర్‌గా ఉంది కాబట్టి ఆ ఇష్యూ సాల్వ్ అయింది కాబట్టి ఈ ఏసీ కూడా రిమూవ్ చేసి చేయమన్నారు. ఇదైతే హిటాచీ 1.5 ఏసీ. సో, ఇది కూడా కంప్లీట్‌గా రిమూవ్ చేశాము. చూస్తున్నారు కదా! మొత్తం కాయిల్ అయితే కండిషన్ బాగానే ఉంది. బట్ ఏంటంటే వాటర్ అయితే లోపలికి వచ్చేస్తుంది. అందువల్ల కంప్లీట్‌గా ఒకసారి రిమూవ్ చేసి సర్వీస్ కూడా చేసేయమన్నారు. చేసేసి ఏదైతే పైప్స్ ఉంటాయో వాటికి కొత్త ఫోమ్ వేసి వైట్ రోల్ వేసి మళ్ళీ నీట్‌గా ఫిక్స్ చేద్దామని మొత్తం కంప్లీట్‌గా అయితే రిమూవ్ చేసాము. చేసిన తర్వాత చూడండి బ్యాక్ సైడ్ కాయిల్‌కి అయితే డస్ట్ ఉంది. సో, ఇది మెయిన్ ఇష్యూ అయితే ఈ ఫోమ్స్ అయి పోవడం వల్ల మొత్తం వర్షం పడిన వాటర్ అయితే లోపలికి వచ్చేస్తుంది. సో, అక్కడ పుట్టి కూడా సరిగ్గా పెట్టలేదు లాస్ట్ టైం చేసిన వాళ్ళు. సో, మేము అది కంప్లీట్‌గా తీసి చేద్దామని చెప్పి ఓపెన్ చేసాము. సో, ఇది మొత్తం ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఆ స్ప్రింగ్ అనేది ఉంటుంది కాపర్ పైప్ బెండ్ అవ్వడానికి, అంటే ఫించ్ అవ్వకుండా ఉండడానికి ఒక ఐరన్ స్ప్రింగ్ అయితే ఇస్తారు. సో, అది ఆ వాటర్‌కి ఆ బయట నుంచి వచ్చిన మట్టి ధూళి వల్ల మొత్తం కంప్లీట్‌గా అయితే పాడైపోయింది. చూస్తున్నారు కదా! ఐరన్ రింగ్ అంతా పాడైపోయింది. సో, దానివల్ల కూడా ఆ కాపర్ అనేది డ్యామేజ్ అయ్యి లీక్స్ వచ్చే అవకాశం ఉంటది. సో, అందుకని అది కంప్లీట్‌గా రిమూవ్ చేస్తాం మొత్తం చూడండి. రిమూవ్ చేసి సర్వీస్ అయితే చేస్తున్నాము. మొత్తం సర్వీస్ అయిపోయిన తర్వాత సో, మనం ఏదైతే రిమూవ్ చేసామో ఫోము, ఈ ఫోమ్ అనేది దీనికి వేసుకోవాలి. ఇది వేసుకోకపోతే దీని నుంచి వచ్చిన వాటర్ ఏదైతే ఉంటుందో, అంటే గ్యాస్ రన్ అవుతున్నప్పుడు ఈ పైప్స్ అనేవి చల్లబడి దీని నుంచి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. సో, ఆ వాటర్ అనేది మనకి రూమ్‌లో పడిపోతుంది. సో, ఆ వాటర్ అనేది కాపర్ పైప్స్ నుంచి ఎవాపరేట్ అవ్వకుండా ఈ ఫోమ్స్ అనేది మనకి యూజ్ అవుతాయి. సో, ఈ ఫోమ్స్ వేసుకొని నీట్‌గా దాన్ని ప్యాక్ చేసుకొని వైట్ రోల్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది ఎప్పటికీ కూడా. సో, ఈ విధంగా అయితే ఆ ఫోమ్స్ అయితే రిప్లేస్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలన్నమాట.
వెయ్యి సపోర్ట్ ఉంటుంది నాకు అవసరం అయితే. ప్రతిదీ వీడియో తీయడానికి అవ్వట్లేదండి. సో ఎంతవరకు వీలైతే అంతవరకే తీస్తున్నాను. సో కంప్లీట్గా పుట్టి పెట్టేసి మొత్తం వైట్ రోల్ అయితే వేస్తాము కింద నుంచి పై వరకు కూడా, చూసారు కదా. సో ఇదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా ఏసీ వర్క్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి.